శ్రీరామకృష్ణ. స్వామి వివేకానంద మహారాజ్. నేను సన్యాసినై ఉండేవాణ్ణి. మేడ మీద గదిలో శివుని విగ్రహం ముందు కూర్చున్నప్పుడల్లా నరేంద్రునికి అప్పుడప్పుడు తల్లి చెప్పే మాటలు జ్ఞాపకానికి వచ్చేవి. తన భూతగణంలో శివుడు ఒక భూతాన్ని బహిష్కరించినట్లు, ఆ భూతమే అతడని ఆమె చెప్పడము నరేంద్రుని దీర్ఘాలోచనకు గురిచేసింది. అయితే నేనేదో తుంటరి పని చేసినందుకు, ఏదో తప్పు చేసినందుకు శివుడు నన్ను పంపించి వేశాడా అనే సందిగ్ధము అతని మనస్సును తొలిచివేశాయి. తక్షణమే అమ్మ వద్దకు పరుగున వెళ్ళి, అమ్మ, ఏమిటో తెలియడం లేదు. నేను ఎన్నడూ సన్యాసినై ఉండి ఉంటానని అనిపిస్తుంది. తప్పులు చేయకుండా, అల్లరి చేయకుండా ఉంటే శివుడు మళ్ళీ నన్ను స్వీకరిస్తాడా అని అడిగేవాడు. అందుకు భువనేశ్వరీదేవి అవును అని టక్కున జవాబిచ్చింది. కానీ నరేంద్రుడి ప్రశ్న భువనేశ్వరీదేవి మనస్సును కలవరపరిచేది. ఇతడు కూడా శివాన్వేషణలో సన్యాసి అయిపోతాడా అనే దిగులు ఆమెలో చోటు చేసుకుంది. అలా జరగడానికి ఆస్కారం లేదు. అలాంటి విషయాల గురించి యోచించగల వయస్సు కాదది అనుకొని ఊరడిల్లింది. సన్యాసం జై శ్రీరామకృష్ణ.